మనలో ఉండిన సంఘ శాఖలకు సంబంధించిన బోధలు, మనలో ఉండిన మానవ సిద్ధాంతాలు, మనలో ఉండిన ఆచారములు, మనలో ఉండిన సాంప్రదాయాలు, మనలో ఉండిన కుల పద్ధతులు, ఇవన్నీ పోయేదాకా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొట్టువాడై ఉన్నాడు, మనల్ని కాల్చువాడై ఉన్నాడు, హల్లెలూయా, మనల్ని సరిచేయువాడై ఉన్నాడు. ఈ లోకపు ఛాయలు మొత్తం పోయేదాకా దేవుడు కాల్చువాడై ఉన్నాడు. ప్రతి సాంప్రదాయం పోయేదాకా, ప్రతి ఆచారం పోయేదాకా, ప్రతి కులపరమైన స్వభావం పోయేదాకా, ఆ వ్యక్తిలో తన స్వరూపం కనిపించేంతవరకు కొట్టువాడై ఉన్నాడు. ఆయన విశ్వాసం కనిపించేదాకా, ఆయన ప్రభావం కనిపించేదాకా, ఆయన ఓర్పు, ఆయన సహనము కనిపించేదాకా దేవుడు ఆ విధంగా కొట్టువాడై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో హీ వాజ్ ప్రీడెస్టినేటెడ్ సీడ్. ఆయన ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నాడు. గాడ్ సెడ్, ఐ హ్యావ్ చోజన్ హిమ్. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అతన్ని ఎన్నుకొని ఉన్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో హిమ్ వాట్ గ్రేట్ థింగ్స్ హీ విల్ సఫర్ ఫర్ మై నేమ్ సేక్. నేను చూపిస్తాను, నా కోసం ఏ విధంగా ఆయన శ్రమ పెట్టబడతాడో నేను చూపిస్తాను. ఐ విల్ సెండ్ హిమ్ టు జెంటైల్స్. నేను ఆయన్ని అన్యుల దగ్గరికి పంపిస్తాను. అండ్ డిస్గ్రేస్ హిమ్ ఇన్ ఎవ్రీ వే దట్ హీ క్యాన్ బి డిస్గ్రేస్డ్, బట్ యెట్ హీ విల్ బేర్ మై నేమ్. ఆయన ఎటువంటి అవమానాలు పొందుకోవాలో ప్రతి విధమైన అవమానాలు పొందుకున్నప్పటికీ నా వాక్యము కోసం నిలబడతాడు అని ఇక్కడ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే